ఈ బండి నెంబర్ ఎంత? అదే నాకు కనిపించలా, నీకేమైనా కనిపిస్తుందేమో, ఎంత చెప్తావేమో అని చెప్పండి. 3 నెంబర్లు ఉండవు, 4 నెంబర్లు ఉంటాయి. ఎంత నీ బండి నెంబర్ ఎంత? నలభై 45. మరి ఇప్పుడు ఐదే కొట్టేసినారు. स्टेशन में रख के गाड़ी नहीं तो वो ఓకే. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోయినా మీ సేవలో కట్టుకోండి. యాక్చువల్గా నెంబర్ కింద 1035 రూపాయలు వేయాలి. లైసెన్స్ కూడా లేదు, 5000 వేయాలి. కానీ మీరు మీ సేవలో కట్టుకోండి. పెట్టుకో, రోడ్డు మీద పెట్టరాదు. పైన పెట్టు. ఎంత బాగా పెట్టుకున్నారో రోడ్డు మీద. అయిపోతా. ఇది ఏంటండి? కాదండి, ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి? అదే కొత్త బండి. ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమని. లైవ్ రికార్డ్ చేయండి. నెంబరే రాలేదన్నాడు. ఇదిగో ముందర నెంబరే రాలేదన్నాడు. నెంబర్ पूछा तो तुम क्या बोले नंबर नहीं ఏమన్నావు? కొత్త బండి సార్, నెంబరే రాలేదన్నా. కొత్త బండి సార్ తీసుకొని 1 మంత్ అయింది. మీరు ఈ ఇన్సూరెన్స్ ఉంటే మీకు సేఫ్టీ అమ్మా. ఏదన్నా వేరే వాడు వచ్చి మళ్ళీ గుద్దినా, లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన, మనకి గవర్నమెంట్ ద్వారా సమ్ కాంపన్సేషన్ వస్తుంది. అది ఇన్సూరెన్స్ లేదనుకోండి, అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము. అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము. మనకి ఏదైనా కాల్ వచ్చేది లోపల పెట్టుకుంటే రూపాయలు ఫైన్ వేయాలి సార్. అదే మీకు చెప్పాలనుకుంటున్నాను. అయిపోయింది, సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు చెప్పండి. ఏం లేదు, క్లారిటీ తీసుకొని చెప్పండి. ఎవరికి నాది కానీ భయం అన్నీ ఉన్నాయి. ఎంత టూ మచ్ అంటే మనం ఎంత టౌన్లో కంట్రోల్ చేసినా మీకు మంచి పేరు వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీరు మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు, నవ్వు కాదు. ఇప్పుడు ఇది అడ్డం ఉంది. ఇప్పుడు వాడిని అరే లోపల పెట్టుకోరా అన్నాడు. నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు, మళ్ళీ రేపే బయట పెడతాడు. అదే మాకు టోయింగ్ వెహికల్ ఉందనుకోండి, అడ్డం ఉన్న వెహికల్స్ అన్నీ తీసుకొని పోతాం. ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ గారికి కూడా పెట్టాము. ఇక్కడ ఏది ఒకటి వచ్చినా కానీ మున్సిపల్ కానీ పోలీసు కానీ సబ్ కలెక్టర్ ద్వారా కానీ మాకు టోయింగ్ వెహికల్ వచ్చింది. మీరు అన్నట్టు షరాబ్ బజార్ ఏం చేయాల్సిన పని అన్ని ఎత్తుకొని పోతుంది. ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా, లారీకి ఎత్తాలన్నా ఎవరు ఒక్కరి సాయం పట్టమను, ఒక్క సాయం పట్టలేదు. అవునండి. అది ఎవరు ఉద్యోగం, అది ఎవరు? ఓకే, ఒక్క నిమిషం చెప్పనండి. మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేసాం, రైల్వే రోడ్ అంతా క్లియర్ చేసాం. కానీ ఒక వారం రోజులే, తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి, ఇది కూడా చేసాం, బిఎన్ రోడ్డు కూడా చేసాం. ఇది చేసినా కానీ ప్రయోజనం ఏంది అంటున్నా. వారం రోజులే, తర్వాత మళ్ళా
ఇప్పుడు వాడే ఉన్నాడు, మళ్ళీ బయట పెడతాడు. వాడనే అతననే కాదు, ఎవరైనా కానీ రోడ్డు మీద ఇక్కడి నుంచి చూడండి. ఇప్పుడు ఈయన అన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు. ఇప్పుడు అదిగో అది మెయిన్. స్టెప్స్ కట్టాడు, ముందరకు వచ్చాడు. ఇది ఎక్కడ పెట్టాడు చూడండి. ఇప్పుడే ఎత్తుతా షరాబ్ బజారు ఎత్తడానికి ఆ వెహికల్స్ కి ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి ఒకళ్ళ ఇద్దరం పట్టుకొని లారీ మీద పెడతాం. ఇట్లా మనం ఎన్ని ఎత్తుతాం. అదే టోయింగ్ వెహికల్ ఉందనుకోండి 10 నిమిషాల్లో 20 బండ్లు. ఈరోజు మా మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేసేసరికి మేము మా ట్రాఫిక్ తోటి 5 గంటలకే కానీ ఏం సుఖం. ఓకే, ఈరోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసు మేడం గారితో, రేపటి నుంచి అంతా ఒక లైనే ఉంటే 2వ లైన్ ఉండవన్నారు. హెల్మెట్ ఒక్కడే వేసుకోడు. కానీ మన ప్రాణం పోయిన తర్వాత మాత్రం అంత స్పీడ్ పోకుండా బాగుండేది, హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది. చెప్పి నోర్లు పోతున్నారు. ఈ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. హెల్మెట్ పెట్టుకోండి. టౌన్లో 40 దాటొద్దు, బయట హైవేలో 80 దాటొద్దు. గుర్తుపెట్టుకోండి, టౌన్లో 40 దాటొద్దు, హైవేలో 80 దాటొద్దు. హెల్మెట్ పెట్టుకోండి. పంచపాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట్. ఈ పంచపాండవులు మీ దగ్గర ఉంటే యమధర్మరాజు మీ దగ్గరికి రాడు. అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణాన్ని చెప్పి కొంతే పోతుంది. ప్రాణాన్ని మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి. ఏమయ్యా పాపోళ్ళు, మీరు అన్నం తింటున్నారా, ఇంకెవరు తింటున్నారా? ఇప్పుడే కదా చెప్పింది. రేపు కోట ఏం కట్టకపోం మనం. ఆ 6 అడుగుల స్థలమే నువ్వైనా నేనైనా. ఇప్పుడే ఇంతమంది వచ్చాము. డిఎస్పీ మేడం గారు మేము ఒక మాట చెప్పొచ్చు కదా, వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే అటు పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాప్కి పోతారండి. చదువుకున్నావా? దేనికి చదువు సంఖ్యనాకనా? ఈ గాలికి శాఖలు ఉన్నాయి. ఎవరు పడతా ఏ షాప్కి తెలుసు. ఇక్కడ అన్ని ఉన్నాయి. లోపల పెట్టుకోవాలని తెలీదా? ఎవరిని ఎవరిదిరా బాబు? మౌసా భయ్యా कौन है? అదండి. ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు వాడిని అడిగితే కోనగొండ నుంచి వచ్చినాను సార్. మరి మీ బాధ్యత అది కదా. ఎవరి దగ్గర వచ్చిందా? సరే అటు పక్కనే పెట్టి కానీ బాబు ఎవరు పెట్టి అటు పక్క పెట్టి మళ్ళీ సైడ్ లాక్. ఇప్పుడు నా బండి పోవటానికే తోవలేదు. నడపండి.